హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ది ఆస్పిరెంట్స్ ఎట్ ది రేట్ ఆఫ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. కానిస్టేబుల్ ట్రైనింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫ్యూ డేస్ బ్యాక్. అండ్ దాంట్లో చాలామంది ఆస్పిరెంట్స్ అటెండ్ అవ్వలేదన్నమాట వాళ్ళ ఇనిషియల్ ట్రైనింగ్కి. సో వాట్ ఆర్ ద రీజన్స్ అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. దీంట్లో యాక్చువల్లీ 9333 ఆస్పిరెంట్స్కి ట్రైనింగ్ అనేది ఫస్ట్ షెడ్యూల్. ఇది ఫస్ట్ షెడ్యూల్. ఇంతమంది ఆస్పిరెంట్స్కి వాళ్ళు ట్రైనింగ్ అనేది ఫస్ట్ షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 2833 అంటే అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ 30% అయితే వాళ్ళు అటెండ్ అయితే అవ్వలేదు. సో ఓవరాల్గా అయితే ఇప్పుడైతే 6500 ఆస్పిరెంట్స్ మాత్రమే ఫస్ట్ షెడ్యూల్లో అటెండ్ అయ్యారు ఇన్స్టెడ్ ఆఫ్ 9333. సో ఓవరాల్గా మనకి ఇక్కడ 30% ఆఫ్ ఆస్పిరెంట్స్ అనేది యాబ్సెంట్ అయ్యారు. ద రీజన్స్ ఏంటంటే చూసుకుంటే మనకు రీసెంట్లీ గురుకుల్ రిజల్ట్స్ రావడం జరిగింది. అండ్ గ్రూప్ 4లో ఎవరైతే మెరిట్ స్కోర్ వచ్చిందో వాళ్ళు అటెండ్ కాకపోవడం, తర్వాత ఎవరైనా క్రిమినల్ కేసెస్లో వీళ్ళ నేమ్స్ కూడా డిపార్ట్మెంట్లో మొత్తం ఎంక్వైరీలో చేసినప్పుడు వీళ్ళ నేమ్స్ కూడా క్రిమినల్ కేసెస్లో ఉన్నా కూడా వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం, అంటే ట్రైనింగ్కి అటెండ్ అవ్వకపోవడం. తర్వాత మెడికల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు కూడా రీమెడికల్కి వెళ్ళారు కాబట్టి సో వాళ్ళు ఇలా కలిపి ఓవరాల్గా మనకైతే అటెండ్ అవ్వడం జరిగిందని మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు 16th రోజు మనకి ఏదైతే రేడియో మెసేజ్ వచ్చిందో దాంట్లో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ క్లారిఫైడ్ దట్ లేట్ కమర్స్ కెన్ బి అలౌడ్ ఓన్లీ అప్ టు 1st March. దాని తర్వాత అంటే దాని తర్వాత 2nd March నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళని నెక్స్ట్ బ్యాచ్కి పంపిస్తామని చెప్పడం జరిగింది. సో కేసెస్ వల్ల కావచ్చు, రీమెడికల్ కావచ్చు, ఇలా కొందరు సమ్ అదర్ రీజన్స్ వల్ల ఎవరైతే ఆస్పిరెంట్స్ అటెండ్ అవ్వలేదో ఫస్ట్ డే అంటే 20th రోజు ఎవరైతే రిపోర్టింగ్ ఇవ్వలేదో వాళ్ళందరూ ఇప్పుడు లేటర్ ఆన్ తర్వాత సమ్ రీజన్స్ క్లారిఫికేషన్స్ ఇచ్చి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఈ జాయిన్ అవుతున్నారు. అప్రాక్సిమేట్లీ 800 ఆస్పిరెంట్స్ అనమాట ఆ ట్రైనింగ్లో జాయిన్ అవుతున్నారు. సో ఈ విధంగా చూసుకుంటే మనకు 2800 ఏదైతే ఉందో ఆబ్సెంటిజంలో 800 తీసేస్తే మనకు 2000 ఆస్పిరెంట్స్ మనకు ఫస్ట్ ట్రైనింగ్లో మనకు వేకెన్సీ అయితే ఉండడం జరుగుతుంది. దీని మనకు సిమిలర్గా తీసుకుంటే టీఎస్ఎఫ్సి 4700, యాక్చువల్లీ 5000 పోస్టులు, దాంట్లో 4700 పోస్టులకి వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. దాంట్లో కూడా ఒక 20% మనం యాబ్సెంటిజం కింద క్యాలిక్యులేట్ చేసుకుంటే 900 పోస్టులు అప్రాక్సిమేట్లీ. సో ఈ విధంగా ఓవరాల్గా ఫస్ట్ బ్యాచ్ అండ్ సెకండ్ బ్యాచ్లో కలిపి మనకు 3000 అప్రాక్సిమేట్లీ 3000 ఆస్పిరెంట్స్ అయితే మనకు బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. అప్రాక్సిమేట్స్ మై క్యాలిక్యులేషన్ 2016-18కి అయితే మనకు ఏమవుతుందంటే వెబ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు మనకు టీఎస్ఎస్పీ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ టీఎస్ఎస్పీ వచ్చేది, ఏఆర్ ఉన్న వాళ్ళకి ఏఆర్ వస్తుంది, అలా వచ్చేదన్నమాట, రిపీట్ అయింది. అలా దానివల్ల కూడా బ్యాక్లాగ్ పోస్టులు అనేది ఎక్కువ మనకు ఉండే. 2022లో వాళ్ళ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. నువ్వు ఆల్రెడీ సర్వీస్లో ఉంటే ఏ పోస్ట్లో ఉన్నావు అప్పుడు నీకు ఆ పోస్ట్ కన్నా హయ్యర్ పోస్ట్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల కూడా కొన్ని బ్యాక్లాగ్స్ అయితే తగ్గడం జరిగింది. అలాగే మనకు ట్రైనింగ్ సెంటర్లో అయితే 11,000 ఆస్పిరెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చే క్యాపబిలిటీ మన దగ్గర ఉంది. అయితే 11,000 ఆస్పిరెంట్స్కి క్యాపబిలిటీ ఉన్నప్పుడు 16,000 నోటిఫికేషన్ ఎలా రిలీజ్ చేశారని మీరు అంటారు. సో దానికి దశలవారీగా ఉంటుంది కాబట్టి వాళ్ళ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో 11,000కి 2,000 వాళ్ళు అడ్జస్ట్ చేస్తామని చెప్పి ఫెసిలిటీస్ మోర్ ఇంక్రీజ్ చేసి కొద్దిగా అడ్జస్ట్ చేసి 2,000కి అడ్జస్ట్ చేశారు. సో ఓవరాల్గా 13,000 అయిందనమాట. ఇప్పుడు చూసుకుంటే మనకు టీఎస్ఎస్పీ కూడా క్లారిటీ వస్తుంది కాబట్టి ఇప్పుడు మనకైతే 1st March వరకు రిపోర్టింగ్ టైం ఉంది ఫస్ట్ షెడ్యూల్ది. సో 2nd Marchకి మనకు క్లారిటీ వస్తుంది ఫస్ట్ షెడ్యూల్లో ఇంకెంతమంది బ్యాలెన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం అనుకున్నట్టు ప్రకారం 2000 వేకెన్సీలు కానీ ఫిల్ కాలేదనుకోండి, అటెండ్ కాలేదనుకోండి ట్రైనింగ్కి, ఆ 2000 పోస్టులు మనకి ఇక్కడ వీళ్ళు అడ్జస్ట్ చేస్తున్న 2000 యాడ్ అయిపోయి మనకు 13,000కి అంటే ఓవరాల్గా 15,000కి వెళ్ళి 2,000 బ్యాక్లాగ్ తీస్తే 13,000 ఉంది కాబట్టి మన 11,000 క్యాపబిలిటీని 2,000 ఇంక్రీజ్ చేశారు, 13 మ్యాచ్ అవుతుంది కాబట్టి రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో అదర్ స్టేట్స్కి ట్రైనింగ్ అనుకున్నారు కదా, అదర్ స్టేట్స్ కాకుండానే మన స్టేట్లోనే వీళ్ళు ట్రైనింగ్ అడ్జస్ట్ చేస్తారనమాట. ఇదొకటి. ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది టీఎస్ఎస్పీ? చాలామంది ఆస్పిరెంట్స్ క్లియర్గా చెప్తున్నాను మీకు, టీఎస్ఎస్పీకి మార్చ్లో ట్రైనింగ్ విల్ స్టార్ట్ డెఫినెట్లీ. ఏదైతే ఇప్పుడు మనకు 2nd March రోజు మనకు క్లియర్గా తెలుస్తుంది ఫస్ట్ ట్రైనింగ్ షెడ్యూల్లో ఎంతమంది ఆస్పిరెంట్స్ అటెండ్ అవ్వలేదు. సో ఇన్ కేస్ 2000 ఆస్పిరెంట్స్ కానీ అటెండ్ అవ్వకపోతే ఏదైతే వీళ్ళు అడ్జస్ట్ చేస్తారో 11,000కి ఇంకో 2,000 13,000
ఇప్పుడు మనకి 2000 బ్యాలెన్స్ అయిపోతుంది కాబట్టి టీఎస్ఎస్పీ మార్చ్లోనే స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ డిపార్ట్మెంట్ వైజ్గా ఆల్రెడీ బ్యాక్లాగ్ పోస్టులుగా వేకెన్సీలు ఆల్రెడీ కలెక్ట్ చేయడం జరిగింది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా మనకు బ్యాక్లాగ్ పోస్టులు అయితే 10,000 అంటే ప్రజెంట్ వేకెన్సీలు అయితే డిపార్ట్మెంట్లో 10,000 వేకెన్సీలు ప్లస్ ఉన్నాయి. ఇట్స్ అప్రాక్సిమేట్లీ హ్యూజ్ నెంబర్, బట్ నేను ఒకటేసారి చెప్పలేకపోతున్నాను, క్లారిటీగా లేదు కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అయితే మోర్ దెన్ 10,000 to 15,000 అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో 10,000 ఐ జస్ట్ కన్సిడర్డ్ ఇట్. అండ్ బ్యాక్లాగ్ పోస్టులు మనకు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ బ్యాచ్ 2,000 అండ్ టీఎస్ఎస్పీ 1,000 అనుకుంటున్నాను నేను. ఓవరాల్గా 3,000 బ్యాక్లాగ్ పోస్టులు. అండ్ రిటైర్మెంట్ మనకు 31st March 2024కి మనకు రిటైర్మెంట్స్ ఒక 4,000 ఉన్నాయి డిపార్ట్మెంట్లో. 4,000 ప్లస్ అంటే ఆల్మోస్ట్ 3,000 to 4,000 ప్లస్ ఉన్నాయి. 3,000 to 4,000 ప్లస్సే ఉన్నాయి యాక్చువల్లీ. సో నేను 4,000 తీసుకుంటాను. ఓవరాల్గా 17,000 మనకు ఉంటుందన్నమాట. ఈ డేటా మనకు తెలుసు కదా, వేకెన్సీలు తీసుకోవాలి, తర్వాత ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి, రోస్టర్ విధానం ఇవన్నీ ప్రాసెస్ ఉన్నాయి, తర్వాత డిపార్ట్మెంట్కి ఇవ్వడం అలా వస్తుంది. అయితే ఏదైతే న్యూ గవర్నమెంట్ మనకి ఇచ్చిన ప్రామిస్ ప్రకారం ఎవ్రీ 1st Marchకి నోటిఫికేషన్ అయితే డెఫినెట్గా డిపార్ట్మెంట్ అయితే రిలీజ్ చేస్తాం యాజ్ అ క్యాలెండర్ వైజ్గా అన్నారు, ఇయర్ క్యాలెండర్ వైజ్గా. సో 1st March 2025కి అయితే మనకు క్యాలెండర్ అయితే డెఫినెట్గా రిలీజ్ అవుతుంది. ఎట్ ఏ టైమ్ 17,000కి ఇవ్వరు నోటిఫికేషన్లో, బికాజ్ ఏదైతే వేకెన్సీలు ఉన్నాయో హ్యూజ్ క్వాంటిటీని ఒకటేసారి రిలీజ్ చేయరు, దాన్ని దశల వారీగా రిలీజ్ చేస్తారు. ప్రీవియస్లీ మీరు చూసుకుంటే 2014 నుంచి 2022 వరకు ఏదైతే మనకు ప్రీవియస్ గవర్నమెంట్ ఉందో 3 times నోటిఫికేషన్ ఇచ్చింది. 3 times నోటిఫికేషన్ ఇచ్చింది. అప్రాక్సిమేట్లీ ఎవ్రీ 2016, 2018 అండ్ 2022. ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ పాండమిక్ కాబట్టి 1 year ఎక్స్ట్రా అయింది, లేకపోతే 2 yearsకి ఒకసారి అనుకున్నారు. ఇక్కడ సిచ్యువేషన్ చూసుకుంటే మనకు పాండమిక్ కాబట్టి 4 years అయింది. సో ఈ విధంగా చూసుకుంటే 17,000 పోస్టులు ఎట్ ఏ టైం ఇవ్వరు. సో నేనేమంటున్నానంటే నా సజెషన్ కావచ్చు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, మనకు నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ అయితే 100% ఉంటుంది. ఇది 100%. ఓకే, కాకపోతే దానికన్నా బిఫోర్ కూడా ఒక నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటారంటే ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ ఓపెనింగ్ రోజు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక ఇనాగ్రేషన్లో కూడా సీఎం గారు చెప్పడం జరిగింది, సూన్గా మీ 1000 అడిషనల్ వేకెన్సీలు కూడా మేము ఫిల్ చేస్తాము అని చెప్పి. తర్వాత ఏదైతే మనకు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయో, ఎలక్షన్స్ తర్వాత అన్నా బిఫోర్ అన్నా నోటిఫికేషన్ ఆర్ క్లారిఫికేషన్ గురించి ఒక డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ వాళ్ళు. అండ్ మనకు 31st March 2024 తర్వాత మనకి ఎగ్జాక్ట్లీ రిటైర్మెంట్స్ గురించి తెలుస్తుంది. కాబట్టి ఈ 17,000 ఆస్పిరెంట్స్లో 17,000 వేకెన్సీలో లిటిల్ బిట్ ఒక 5,000 to 7,000 వరకు అయితే నోటిఫికేషన్ బిఫోర్ ఇచ్చే ఛాన్సెస్ ఉందని నా గెస్సింగ్. సో ఇదైతే 2024లో మనమైతే నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకు 31st March తర్వాతనే క్లారిటీ వస్తుంది. ఓకేనా, ఎన్ని రిటైర్మెంట్స్ వచ్చాయి, ప్రీవియస్లీ మనకి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి డిపార్ట్మెంట్లో, బికాస్ తర్వాత మనకు బ్యాక్లాగ్ పోస్టులు ఎన్ని వచ్చాయి 2022, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఈ మార్చ్ నుంచి నెక్స్ట్ మార్చ్ వరకు ఒక నోటిఫికేషన్ ఏ ఛాన్సెస్ ఉన్నాయా అన్నీ క్లారిటీగా ఉంటుంది. నాకు తెలిసి 2024 కూడా 80% నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది 2024లో కూడా. మీరైతే ప్రిపేర్ అవ్వండి, ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఒక్క మార్కుతో జాబ్ పోయింది కదా, మళ్ళీ ఈ ఏవైతే బ్యాక్లాగ్ పోస్టులు మాకు ఇస్తారా అనేదంటే దట్ ఈస్ అ నో ఛాన్స్ అండి. ప్రీవియస్లీ అలా చేయలేదు, ఇప్పుడు అలా కూడా చెయ్యరు. దెర్ ఇస్ నో ఛాన్సెస్, వెరీ క్లియర్గా ఉన్నారు వాళ్ళు. సో నోటిఫికేషన్ అయితే బ్యాక్ టు బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. 2024లో ఒక నోటిఫికేషన్ అండ్ 2025లో ఒక నోటిఫికేషన్ డ్యామ్ షూర్గా వస్తుంది. సో 2025 March 1st అయితే కంపల్సరీ వస్తుంది. 2024లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఛాన్సెస్ తోటి నేనేమంటున్నానంటే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసే వాళ్ళు ఎలక్షన్ కూడా వెళ్ళొచ్చు, ఎంపీ ఎలక్షన్స్. బీ కేర్ఫుల్ అండ్ ఆల్ ది బెస్ట్.